టెండర్లో అవకతవకలు జరిగాయా? క్వాలిఫికేషన్స్లో ఆ పదం ఎవరి కోసం చేర్చారు? టైం పీరియడ్ కండిషన్లో మతలబేంటి? కాంట్రాక్టర్ ఎంపికలో పారదర్శకత లేదా? ప్రజాధనం దోచేసే కుట్ర జరిగిందా? ది ట్రూత్, ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ సిఎల్ రాజా. మేడిగడ్డ మిస్టరీ ఎపిసోడ్ 2. తెలంగాణకు లైఫ్ లైన్ అనుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు. కన్సల్టెంట్ ఎంపిక అనేది అసలు సరిగా జరిగిందంటారా? కాలేదు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఇవన్నీ కన్సల్టెంట్గా పెట్టాము. ప్రాజెక్టును ఎట్లా కట్టాలని ఈజీ ఉంటుందనే ఉద్దేశం. మరి టెండర్లు ప్రీ క్వాలిఫికేషన్స్ ఉద్దేశపూర్వకంగానే సెట్ చేశారని అనుకోవచ్చా? అది చూస్తేనైతే అట్లనే ఉంది. ఆ టెండర్ డాక్యుమెంట్ని చదివేది ఉంటే ప్రతి టెండర్ డాక్యుమెంట్లో ఒక ప్రీ క్వాలిఫికేషన్ అని ఉంటుంది. ఆ ప్రీ క్వాలిఫికేషన్ ఉన్నాళ్ళే టెండర్ పెట్టచ్చు. అది కన్సల్టెంట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి చేస్తారు. కన్సల్టెంట్ వేనివే తానే అంటే తందాన అనే పద్ధతిలోనే ఉంది. సో ఆ ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా చూస్తే ఇది ఎవరి కొరకో సెట్ చేసినట్టే కనబడుతుంది. అంటే ఇప్పుడు ఈ మేడిగడ్డలో ప్రీ క్వాలిఫికేషన్ అనేది పెట్టలేదంటారా? మేడిగడ్డలో ప్రీ క్వాలిఫికేషన్ పెట్టారు కానీ ఏం పెట్టారు? బరాజు కట్టిన వాళ్ళే ఉండాలి అని పెట్టాలి. మీరు ఒక బరాజు కట్టినప్పుడు ప్రీ క్వాలిఫికేషన్ దేని కొరకు? అటువంటి బరాజులు కట్టిన వాళ్ళే టెండర్లు వేయాలనే ఉద్దేశం. అసలు బరాజు అంటేనే తెలియదు, బరాజే ఎక్స్పీరియన్స్ లేదు, అటువంటి వాళ్ళు వచ్చేది ఉంటే రేపు గవర్నమెంట్కు ఇబ్బంది అవుతుంది, ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని ఏంటి, బరాజు కట్టిన వాళ్ళని ఎక్స్పీరియన్స్ పెట్టాలి. వీళ్ళు ఇంటెలిజెంట్గా కావాలని ఏం పెట్టారు? బరాజు కట్టిన వాళ్ళు రావచ్చు, పైప్ లైన్ వర్కులు చేసిన వాళ్ళు కూడా రావచ్చు అని పెట్టారు. బరాజుకు ఒక బరాజు కట్టిన వాళ్ళే రావాలి అని పెట్టాలి. ఈ బరాజుతోని పబ్లిక్ చూడడానికి బరాజు ఉందనుకుంటాం ఎవరికైనా కానీ బరాజు పక్కకు పైప్ లైను లేకపోతే ఇంకొక పవర్ ప్రాజెక్టు అని ఆ కామాలు పెట్టారు అన్నట్టు. 18 monthsలోనే కట్టాలని పెట్టారు దాన్ని. ఇది ఆ టైం పీరియడ్ అదే ఆ టైం పీరియడ్ తప్పు. ఇంత గోదావరి మీద 18 months ఈజ్ జస్ట్ ఇంపాసిబుల్. దాన్ని స్పెసిఫిక్గా ఎవరికో ఇవ్వడానికి డిజైన్ చేసినట్టు ఆ క్వాలిఫికేషన్ అంటే పెట్టారన్నట్టు. పైప్ లైన్ పెట్టే అవసరం ఏంది? నువ్వు బరాజు అని పెట్టాలి. సార్, ప్రభుత్వం కన్సల్టెంట్ ఏమైనా అక్రమాలకు పాల్పడ్డాయని అనుకుంటారా, లేకపోతే భవిష్యత్తులో ఇట్లాంటి కాంట్రాక్ట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రీ క్వాలిఫికేషన్ టెండర్ డాక్యుమెంట్లో డ్రాఫ్ట్లో డెఫినెట్లీ దాన్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. కొద్ది మంది కాంట్రాక్టర్ల కొరకే ఇది డిజైన్ చేసి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ బరాజు దాంట్లో పైపు లైన్లు అవి ఇవన్నీ కలిపి పెట్టారు. ఇట్ ఈస్ క్లియర్ వ్యూ, ఐ హ్యావ్ ద ఒపీనియన్. అందుకనే మీరు దాంట్లో మీకు అర్థమైంది, ఎక్కువ మంది కాంట్రాక్టర్లు బిడ్ కాదు, ఓన్లీ 2-3 వస్తారు. అదే టైంలో కొన్ని పైప్ లైన్ కాంట్రాక్ట్లు అయినాయి, అదే టైంలో బరాజ్ అయింది. బరాజులో పైప్ లైన్ కాంట్రాక్టర్ సెకండ్ లోయెస్ట్, పైప్ లైన్ కాంట్రాక్ట్లో బరాజ్ కాంట్రాక్ట్ సెకండ్ లోయెస్ట్. క్లియర్ కట్ కామన్. అది మీరు ప్రూవ్ చేయాలంటే ఎక్కడ ప్రూఫ్ ఉందని అన్నారు, కానీ మనం అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. సో డెఫినెట్లీ ఇట్స్ అ క్లియర్ కేస్ ఆఫ్ ఏ కార్టెల్. కానీ దాన్ని ప్రూవ్ చేయాలనేది ఉంటే కోర్టులో ప్రూఫ్ అడుగుతారు, అది కాదు. అది దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి అంతనే. రెమెడీస్ ఏంటంటే ఒకటే అర్థం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవే అథారిటీ అనేది పెద్ద ఆర్గనైజేషన్. అన్ని దేశమంతా ఈ రోడ్లు గీడ్లన్నీ వేస్తారు. నేషనల్ హైవే అథారిటీ ఇస్ బిగ్ ఆర్గనైజేషన్. మరి దాంట్లో ఏ టెండర్ పెట్టే కానీ మినిమం 4, 5, 6, 7, 8 మంది పార్టిసిపేట్ అవుతారు. ఎనీ టెండర్ ఫేర్ టెండరింగ్ ఉందన్నాడు, అందరికీ ఆపర్చునిటీ వచ్చింది అన్నట్టు. ఇక్కడ ఇట్లా స్పెషల్ క్వాలిఫికేషన్ పెట్టేసేసి 10 నెలలోనే ప్రాజెక్ట్ అయిపోవాలి, 4 ఏళ్ళు అయ్యే ప్రాజెక్టుని 10 నెలలోనే రాసి ఓన్లీ బరాజు పైప్ లైన్ అని పెట్టి ఇంకా వేరే కొత్త కండిషన్లు అన్నీ పెట్టి అంటే క్లియర్గా అర్థమైపోతుంది ఓన్లీ ఫ్యూ పీపుల్ అని. ఫ్యూచర్ టెండర్లలో రెమెడియల్ ఏం చేయాలంటే క్లియర్ కట్గా బరాజ్ ఉంటే బరాజ్ ఎక్స్పీరియన్సే అడగాలి, రీజనబుల్ టైం పీరియడ్ ఆఫ్ కన్స్ట్రక్షనే పెట్టాలి, రీజనబుల్ క్వాలిఫికేషన్స్ పెట్టాలి. పెడితే ఈ టైప్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది పార్టిసిపేట్ అవుతారు. మినిమం 3, 4 రాకపోతే టెండర్ క్యాన్సిల్ చేయాలి. మినిమం 4, 5 రాకుంటే క్యాన్సిల్ చేయాలి. చేస్తే అప్పుడు ఏమైందంటే ట్రాన్స్పరెంట్ బేసిస్ వస్తుంది, ఫేర్గా డిస్కవరీ ఆఫ్ ప్రైస్ కరెక్ట్ ఉంటుంది. అది ఆ ప్రాజెక్ట్ ఎంత కాస్ట్, టెండర్ అంటే అర్థం ఏంటి?
మా ఎస్టిమేట్ ఎంతనే ఉండని, ఆ టెండర్ పెట్టినప్పుడు ప్రతి వాళ్ళు టెండర్ పెడతారు. సో ఆ టెండర్ పెట్టిన వాళ్ళు క్వాలిఫికేషన్ ఉండాలి. వాళ్ళకు క్వాలిఫికేషన్ అంటే బరాజ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, టెక్నికల్ ఫైనాన్షియల్ ఉండాలి. 5, 4, 6 అట్లా టెండర్లు పెట్టాలి. అటువంటి క్రియేషన్ క్వాలిఫికేషన్స్ పెట్టాలి. పెడితే అప్పుడు ప్రైస్ డిస్కవరీ సరిగ్గా ఉంటుంది. అప్పుడు ప్రజలకు గవర్నమెంట్కు బాగుంటుంది. ప్రాజెక్ట్ అంచనాలు భారీగా పెంచేశారా? కాంట్రాక్టర్తో కుమ్మక్కైందెవరు? ప్రజల సొమ్ము ఎవరి జేబులోకి వెళ్ళింది? మేడిగడ్డ పునాది నుంచే ఫెయిల్ అయిందా? అసలేం జరిగింది? ది ట్రూత్ ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ సిఎల్ రాజు నెక్స్ట్ ఎపిసోడ్లో.